మిత్రులకు నమస్కారం. ఈ సంక్రాంతి పండగ రోజు నుంచి మన ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఒక విచిత్రమైన తంతు కొనసాగుతుంది. అదేమిటంటే మన నియోజకవర్గ కేంద్రములో కని విని ఎరగని రీతిలో గత కాలంలో ఎన్నడూ జరగనటువంటి ఒక గొప్ప మహోత్సవం, ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన కార్యక్రమం మా ఎమ్మెల్యే గారు తాడిపత్రి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించగా, ఆ పోటీలకు జాతీయ స్థాయిలో తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాల నుంచి కూడా రైతులు పాల్గొని ఆ యొక్క కార్యక్రమాల్లో విపరీతమైనటువంటి వేలాది జనం పాల్గొనడం జరిగింది. ఈ విషయాన్ని అధికార పార్టీ నాయకులు ఓర్చుకోలేక ఏదో ఒక విధంగా బురద జల్లాలి, ఈ యొక్క విజయవంతాన్ని రాష్ట్రం నలుమూలలకు చేరకూడదు అనేటువంటి ఉద్దేశంతో బురద జల్లాలని వారి ఇష్టం వచ్చినట్లుగా ప్రెస్ మీట్లు పెట్టడం, రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం, ఇవన్నీ కొనసాగుతూ సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఓకే, ఏదన్నా మంచి ఉంటే మంచి మాట్లాడి, చెడ్డ ఉంటే చెడ్డ మాట్లాడు, కానీ వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది ఎవరికి ఆరోగ్యకరమైనటువంటి పద్ధతి కాదు. విమర్శకు సద్విమర్శ ఉండాలే గాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అంతకన్నా పద్ధతి కాదు. ముఖ్యంగా మన దోర్నాల మండలానికి వస్తే నిన్న టీడీపీ నాయకులు వారి ఇష్టానురీతిలో కొన్ని విధానాలను, కొన్ని అబద్ధాలను ఒల్లెవేసి బ్రహ్మాండంగా చెప్పారు. ఏంటంటే అభివృద్ధి అంటే దోర్నాల మండలంలో టీడీపీ ఆధ్వర్యంలో జరిగింది. మొట్టమొదటిగా బస్టాండ్ అనేది వాళ్ళకి బాగా విశాలంగా కనిపిస్తుంది. ఆ బస్టాండును మొదటి విడతగా 40 సెంట్ల పైసలకు భూమిని ఆర్ఎండ్బి నుండి పైకం కట్టి ప్రభుత్వానికి, ఆర్టీసీ వారికి ఇప్పించింది ఎవరు? అప్పట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే సురేష్ గారు కాదా? ఇంకోటి, రిమైనింగ్ బ్యాలెన్స్ స్థలం 90 సెంట్లు ఉంది. దానిని సదును చేసి మొత్తాన్ని, అది కూడా బస్టాండ్ కావాలని ఒక హద్దులను చూపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? అయితే ఇటీవల బస్టాండును మేమే కడుతున్నాం అనేటువంటి ధోరణిలో మాట్లాడుతూ మీ తోటి మీ అనుచరుడు తిరుగుతూ ఆయన నా స్థలం అని మళ్ళా రావటం జరిగింది కొలతలకని. దాన్ని వ్యతిరేకించడంతో వారు మేము కూడా వ్యతిరేకిస్తున్నాం, బస్టాండ్ అందరిదని ఒప్పుకున్నారు, మంచిదే. అయితే బస్టాండ్ మీరే అంటున్నారు కదా, గతంలో బస్టాండ్ కొరకు పోరాటం చేసిన వారిపైన కేసులు పెట్టింది ఏ ప్రభుత్వంలో ఎవరు? జైళ్ళకి వెళ్ళింది ఏ పార్టీ వారు? ఆ కేసుల పట్ల నిత్యం కోర్టుల చుట్టూ తిరిగింది ఎవరు? దాన్ని మీ ఆత్మ విమర్శకి వదిలేస్తున్నాం, ఒక్కసారి గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు ఏదో ₹1,00,00,000 శాంక్షన్ తెచ్చామంటున్నారు, కడితే సంతోషమే, మంచిదే, దాన్ని ఎవరిని వ్యతిరేకించం. మీరు తెచ్చుకున్న దానికి మీరు పాలాభిషేకాలు చేస్తారు, కుంభాభిషేకం చేసుకుంటారు, మీ ఇష్టం అది. ఇంకోటి, తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఇక్కడ 5 సంవత్సరాల మంత్రి, 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని సురేష్ గారిని ఆహ్వానించలేదని మీ కడుపులో మంటను ఎల్లగెక్కారు. ఆయనను ఆహ్వానించలేదని మీకు ఎవరన్నా చెప్పారా? ఆ విధంగా సురేష్ గారు మీతేమన్నా చెప్పారా? స్వయంగా మా ఎమ్మెల్యే గారి సోదరుడు మరియు ఒక మండల కన్వీనర్ స్వయంగా వెళ్ళి ఆయనకు ఆహ్వానమిలికి రమ్మంటే ఆయనకున్న ఇబ్బంది లేదో మరి టైం కుదరలేదు, అది వారికి తెలుసు. అంత మాత్రాన రేపు టికెట్ గ్యారంటీ లేదు, తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఈ జిల్లా కాదు కాబట్టి రేపు సురేష్ గారు మార్కాపురం సొంత జిల్లా వాడు, టికెట్ ఎగిరేసుకపోతాడు, అన్ని ఇళ్ళ చెవులో వచ్చి సురేష్ గారు చెప్పినట్లుగా బ్రహ్మాండంగా పాయింట్ టు పాయింట్ వివరిస్తున్నారు. పాపం వీళ్ళ ఆనందం ఏందో అర్థం కావట్లే. సరే, ఆ విధంగా అన్నప్పుడు సంతనూతలపాడు ఎమ్మెల్యే గారు బిఎన్ విజయ్ కుమార్ గారు, ఆయన స్వస్థలం మార్కాపురం జిల్లా నల్లగాలువ గ్రామం. మరి ఆయనకు కూడా ఏమన్నా అక్కడ ఆ విధంగా భయం వచ్చిందని మీ చెవులో చెప్తే ఇక్కడ కూడా జరుగుతుందని మీరు కలగన్నారేమో మాకు తెలియదు, కానీ అవన్నీ మీ పగటి కళలు. ఇంకొకటి, ఇక్కడ మేము రాష్ట్రం అంతా గెలిస్తే ఈడ ఎక్కడో తప్పిపోయి గెలిచారు, అట్లా గెలవలే. ఈవీఎంల మెయింటెనెన్స్ లో మీరంతా గెలిస్తే మీరు వేసిన బొక్కలకు చిల్లులకు ఇక్కడ ఓట్లు సరిపడా పోయి మిగతా ఇంకా ఉంది, మా బలం ఏందని చూపించి గెలిపించారు, అది గుర్తుంచుకోండి. ఏదో మీరు గెలుపు దగ్గరికి వచ్చాం, గెలుపు మీదేముంది, అధికారం మాది, అధికారుల మీద పెత్తనం జులాయిస్తామంటున్నారు. మరి అదేంది ఆ జులాయింపు అనేది మాకు అర్థం కావటంలే. అధికార పార్టీ వాళ్ళు అధికారుల మీద జులాయిస్తారంట పెత్తనం. అట్లా అయితే మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 3,00,00,000 కోట్ల చిల్లర డీబీటీ పథకం ద్వారా కుల మత వర్గాలకు, అన్ని వర్గాలకు
అన్ని పార్టీలకు అతీతంగా పథకాలను అందించడం జరిగింది. అప్పుడు మేము ఆ విధంగా అనుకోలేదే. మరి ఆ విధంగా అనుకోనుంటే మీ పరిస్థితి ఏమిటి? కాబట్టి ఎవరికి కూడా అనవసరమైన మాటలు, స్థాయికి మించిన మాటలు మాట్లాడటం సరైన పద్ధతి కాదు. ఈ విధానాలు ఎప్పటికి కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా అభివృద్ధిపై లేదా విమర్శలు, ప్రతి విమర్శలనేవి ఆరోగ్యకరంగా చేసుకుంటే అందరికీ మంచిది. కానీ మీ హృదయాలకు తెలుసు తాడిపత్రి చంద్రశేఖర్ అనే వ్యక్తి ఏ పార్టీ వ్యక్తి అనేది మీ హృదయాలకు తెలుసు. కాకపోతే మీరెక్కడో మెప్పు కోసం కొన్ని మాట్లాడాలా, మేము కూడా కొంత అర్థం చేసుకుంటాం ఆ విషయాన్ని. అదే విధంగా ఇంకోటి ఆర్టీసీ బస్ స్టాండ్‌కు రూ. 1,00,00,000 జైలుకెళ్ళిన ఇద్దరు, ముగ్గురు వ్యక్తుల చేత నిన్న వీడియోలు కూడా చేయించారు మీరు. యెస్. మేము ఒప్పుకుంటాం. వాళ్ళ ఆత్మసాక్షిగా వాళ్ళే చెప్తారు కదా! ఎవరు ఏయించింది, ఎవరు బెయిల్ తెచ్చింది, ఎవరి కోసం పోరాటం చేస్తుందని. మీరు ఏదైనా రూ. 1,00,00,000 తెస్తే మీరు పాలాభిషేకం చేసి వాళ్ళకు సెలవులు కప్పి సన్మానాలు చేయండి గానీ, ఇదిగో మీకు సాక్ష్యం అంటే వారితో పాటు ఇంక 6 మంది ఉన్నారు జైల్లో పడ్డోళ్ళు. మరి వాళ్ళని తీసుకుపోలేదే? కాబట్టి ఇయన్నీ కుసంస్కారమైన పనులు చేయకుండా అభివృద్ధి కోసం అందరం పాటుపడదాం. అసెంబ్లీ వ్యవహారాలంటారా అది మన స్థాయి కాదు. మీరేదో కొంచెము విజ్ఞులు పాపం రాజ్యాంగంలో పండితులు కాబట్టి మాట్లాడుతుండ్రు. అది ఆ స్థాయిలో ఎమ్మెల్యే గారు తర్వాత మీ గురించి కూడా మీతో పర్సనల్‌గా మాట్లాడే తెలుసుకుంటారు ఆ గైడ్ లైన్స్ ఏంటో. థాంక్ యూ.